మీరేమైతారు? పెద్దమ్మనైతే సార్ చెల్లె బిడ్డ కానీ అన్యాయంగా చంపిరు మా బుజ్జిని. అలా నలుగురు సాగు మాకు కావాలా, లేకపోతే ధర్నా చేస్తాం. చట్టం పట్టించకపోతే వాళ్ళు నలుగురు చంపేదాకా మేము పట్టుబడతాం సార్. 2 పానాలు పోయినాయి సారు. నమ్మించి పెళ్లి చేసుకుండు, ఆ పిల్ల చేసుకోని అంటే పురుగుల మందు తాగిండు, కలకలని చేసుకుంది సారు. చేసుకుందానికి గింత అన్యాయం చేస్తారా? తల్లి పెళ్లి వేసుకున్న కంచెలి దాన్ని ఎంపురా మాకు వేరే కాడ 2 లక్షల కట్టినాం, 10 లక్షల రూపాయలు వస్తాయి, దాన్ని ఎంపురా అని పట్టి 24 గంటలు ఫోన్లే. 3 రోజులు ఒక్కడు తేరి ఇంటికోడు అచ్చుడు, పోడు అచ్చుడు, తెల్లని దాకా అచ్చుడు. వాళ్ళు ఏ కత్తులు ఇచ్చిర్రో 3 4 వచ్చిర్రు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, తల్లి ఆడు, 4 కూడా చంపిరు సారు. వాళ్ళ పానాలు మాత్రం పోవాలి మాకు. పోకపోతే మాత్రం చట్టం పట్టించకపోతే మాత్రం ధర్నా చేస్తాం, కథ పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అమ్మ? మరి మీరు పోయి అడిగితే అంటే ఒక హరిబాబుని ఒక్కరిని అరెస్ట్ చేసిరు కదా, వాళ్ళ గురించి ఒక్కరిని అయితే నడదు సారు. అలా 4గురిని వేయాలా, 4గురికి ఉరి శిక్ష తీయాలా. వాళ్ళని ఇసిపెట్టేది లేదు. ఏమంటారు అంటే మీరు ఎంపుడు వాళ్ళు ఎంపుడు పెద్ద గొడవలు అవుతాయి అని జైలుకి పంపిస్తాం, మీరు ఉండూరు అంటారు. పానంకు తిస్తాం మేము ఊకుండేది లేదు. 18 నెలల పిల్ల సారు, ప్రెగ్నెంట్తో ఉన్నది. గంత మంచి పిల్లని చంపితే మేము ఎట్లా బతుకుడు? 13 అన్నదమ్ములు ఏడ్చేడ్చి పీనుగులు అవుతారు. తెల్లని దాకా పొద్దున్న దాకా ఏడ్చేడ్చి పీనుగులు అవుతారు. సంవత్సరం రాకెట్లు కట్టుకుంటా ఎన్నో ఈడియోలు తీసిర్రు, ఎన్నో సంబరాలు చేసిర్రు. గంత మంచి సక్కని సుక్కని ఎట్లా చంపుతాడు సారు? చంపి అతికరమానికి ఏముంది? మా పిల్లని ఆడు ఎట్లా చంపుతాడు? ఒక్క దెబ్బ కొట్టుకోకుండా మేమే యాదుకున్నాం, ఆడెట్లా చంపుతాడు చెప్పు? పానం చట్టం పట్టించుకుంటేనే కరా. అలా 4 పానాలు తీయకపోతే వాళ్ళు మాకు అప్ప చెప్పుర్రి, మేము 7 కడికాలన్నీ అరిగేస్తాం.